ఇది క్రియేట్ చేసింది తర్వాత దీన్ని యాక్సెస్ చేయడం. ఈవెన్ మీరు DB యాక్సెస్ చేయాలన్నా mysql డాట్ raz డాట్ మీ అని class.me అని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆ URL కూడా మీకు షేర్ చేస్తుంది. యాంగులర్ ట్విట్టర్ అని చెప్పి ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను. ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసాను మీ నేమ్ ప్రిఫిక్స్. మనకు ఏం కావాలి, ట్వీట్స్ కావాలి కదా. ట్వీట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. మనకు ఒక ట్వీట్ లో మనకు ఏ డేటా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నేమ్, డెసిగ్నేషన్, ట్వీట్, ఫోటో, క్రియేటెడ్, అప్డేటెడ్, ఐడి. మనకు ఒక ఐటమ్ యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఐడి ఉండాలి కదా. ఆ ఐడికి వచ్చేసరికి ఓవరాల్ గా ఇక్కడ ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ నేమ్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని క్రియేట్ చేస్తున్నాం అంటే మనకు ముందుగా మెన్షన్ చేస్తే అన్ని రోస్ మనకు ముందుగానే కనిపిస్తాయి ఈ నేమ్స్ ఎంటర్ చేయడానికి. తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అది రెండు ఫార్మాట్స్ లో నేను చెప్తాను. ఓకే, 5, 6, 7 రికార్డ్స్ ఉన్నాయి. 7 ఎన్ని కాలమ్స్ అంటే 7 కాలమ్స్. మన దగ్గర ఉన్న డేటాని ఎలా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు అనేది ఈ టేబుల్ అనమాట. మనం ఒక షెల్ఫ్ ఉందనుకోండి, ఆ షెల్ఫ్ లో ఏది ఎక్కడుంది గుర్తుపెట్టుకోకుండా మొత్తం కలిపి బల్క్ అలా పెట్టేస్తే మనం తిరిగి తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఏ వస్తువు ఎక్కడ ఉంది ఏంటి అనేది తీసుకోవడం కష్టం ఉంటుంది. అదే మనకు లైబ్రరీలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నా మనం ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల ఏంటంటే ఏ బుక్ ఎక్కడ ఉంది అనేది టక్కన వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకే, అదే విధంగా మనం డీబీలో స్టోర్ చేసినప్పుడు డీబీ కూడా మనకు కంప్యూటర్ లో ఒక మెమరీ లాంటిది. ఆమె ఏ లొకేషన్ లో ఉంది, ఎలా స్టోరేజ్ ఉంది అని తెలిస్తే దాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఆ స్టోరేజ్ గురించి, అడ్రస్ గురించి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏంటంటే ఈ డేటాబేసే ఆ మెకానిజం అంతా చూసుకుంటుంది. దానికి డిఫరెంట్ స్టోరేజ్ ఇంజిన్స్ ఉంటాయి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తారు ఆ స్టోరేజ్ ఇంజిన్. తర్వాత చెప్తాను. ఇక్కడ మనకు స్టోరేజ్ ఇంజిన్ అని వస్తుంది. ఓకే, ఇందులో మనకు ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంటివి కావాలి అనుకుంటే InnoDB ఆర్ఎల్స్ మైజో, ఇట్లా ఇవి 2 పాపులర్ స్టోరేజ్ ఇంజిన్స్. మిగతావి మీరు తర్వాత చూద్దాం. ఓకేనా, ప్రజెంట్ అయితే మైజో సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ది ఒక టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక ఐడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైబ్రరీలో చూసుకుంటే బుక్స్ అన్ని ఎలా స్టోర్ చేసి పెట్టుండే ఐడియా ఉందా? మీకు కొన్ని సబ్జెక్ట్ వైజ్ పెట్టుంటారు, కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుంటారు, కొన్ని ఇండెక్స్ వైజ్ పెట్టుంటారు. జనరల్ గా చెప్పాలంటే ఒక్కొక్క ర్యాక్ కి ఒక్కొక్క నేమ్ ఇచ్చుంటారు. సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ రిలేటెడ్ అనుకుంది, కెమిస్ట్రీ రిలేటెడ్ బుక్స్ అన్ని ఆ ర్యాక్ లో ఉంటాయి. ఆ దానికి మనకు ర్యాక్ మొత్తానికి కెమిస్ట్రీ అనేది ఒక నేమ్ ఇచ్చి, ఆ తర్వాత అందులో ఉన్న బుక్స్ కూడా ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ప్రకారం మనకు ఏ నేమ్ తో ఉన్న బుక్ ఎక్కడ స్టోర్ అయింది, ఎక్కడ ఫిజికల్ గా లొకేట్ అయింది అనేది మనకు మెన్షన్ చేస్తుంది. సిమిలర్ వే ఇక్కడ కూడా ఏంటంటే మనం అక్కడ ర్యాక్ ని బుక్స్ ని స్టోర్ చేయడం కోసం ర్యాక్ అంటున్నాం, డేటాని స్టోర్ చేయడం కోసం టేబుల్ అంటున్నాం. ఓకే, ఈ టేబుల్లో డిఫరెంట్ కాలమ్స్ మనకు అక్కడ ర్యాక్స్ లో కూడా డిఫరెంట్ బ్లాక్స్ లాగా ఉంటుంది కదా అనుకుంటే, ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకోవచ్చు కాలం కి. ఆ టేబుల్లో ఉన్న డేటాని మనం ఈజీగా రిట్రీవ్ చేయడానికి ఒక పర్టికులర్ రికార్డ్ని, ఇప్పుడు నాకు క్లాస్ లో ఒక 60 స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే ఆ 60 స్టూడెంట్స్ కి కొందరికి నేమ్స్ సేమ్ ఉండొచ్చు, కొందరికి నేమ్స్ అండ్ సర్ నేమ్ రెండు కూడా సేమ్ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. కానీ రోల్ నెంబర్ అనేది ఎప్పటికీ మారదు.
వన్స్ ఒకసారి వాళ్ళకి అసైన్ చేసిన తర్వాత ఆ రోల్ నెంబర్ అనేది త్రూఅవుట్ అకాడమిక్ ఇయర్ కానీ లేదంటే త్రూఅవుట్ వాళ్ళు ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఆ రోల్ నెంబర్ అనేది మారు. ఓకేనా? సో ఈ కేసులో ఏంటంటే ఒక స్టూడెంట్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం ఇట్లా రోల్ నెంబర్ అనేది యూజ్ చేస్తుంది. అలాగే అదే విధంగా మన టేబుల్ కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అనేది కావాలి. సో దాన్ని మనం ఐడి అనేది ఇస్తున్నాం. ఐడి అనే నేమే కాదు, మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. డిఫరెంట్ గా ఇది అదే ఒక ఐడెంటిఫైర్ కాబట్టి మనం ఐడి అనేది పిలుస్తాం. తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ కాలమ్స్ ఏమైతే ఉన్నాయో నేమ్, సిగ్నేచర్, సిగ్నేచర్, ఓపెన్, క్రియేటెడ్ ఎట్, క్రియేటెడ్ ఎట్. వీటి ఎలా మిస్ అయింది? వెయిట్, కౌంటర్, నేమ్, అయితే ఒక మిస్ అయింది. ఇక్కడ నోట్స్ లో వచ్చేసింది ఐడి, ఇది కాలమ్ నేమ్స్. ఓకే, దీని తర్వాత అందులో స్టోర్ చేసే డేటా టైప్ ఏంటి? ఇప్పుడు మనకు అందులో కూడా బుక్స్ లో అనుకుంటే మనకు కెమిస్ట్రీ బుక్ అనేది ఒక సబ్జెక్ట్ కేటగిరీ అనేది అనుకుంటే అందులో కూడా అంటే కెమిస్ట్రీ అని కాదు, మనం సైన్స్ అని చెప్తున్నాం. అప్పుడు మనం దానిలో సబ్ కేటగిరీస్ ఈజీగా చెప్పుకోవచ్చు. సైన్స్ అని చెప్పి అనుకుంటే ఫిజికల్ సైన్స్ అని, న్యాచురల్ సైన్స్ అని, తర్వాత బయాలజీ అని, జువాలజీ అని, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కదా. అదే విధంగా ఒక ఫిజిక్స్ అన్ని బుక్స్ ఒక దగ్గర, కెమిస్ట్రీ బుక్స్ అన్ని ఒక దగ్గర, ఇట్లా మనం కేటగరైజ్ చేసి సేవ్ చేస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ మనం మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. సో దానికోసం ఐడి అనేది మనం నంబర్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంటిజర్ అని చెప్పి పెట్టుకున్నాము. తర్వాత నేమ్ వచ్చి వ్యార్క్యార్, ఏదో టెక్స్ట్ ఆర్ వ్యార్క్యార్ యూజ్ చేయొచ్చు. దానికి కొంచెం డిఫరెన్స్. టెక్స్ట్ ఎందుకంటే మనకు యూజ్ డేటా స్టోర్ చేయాలనుకుంటే అంటే మోర్ దెన్ 5000 క్యారెక్టర్స్ అట్లా సేవ్ చేయాలనుకుంటే అలాంటి కేసులో టెక్స్ట్ అని యూజ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ వ్యార్క్యార్. వ్యార్క్యార్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వ్యార్క్యార్ అంటే వేరియబుల్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన మనకు స్టోరేజ్కి వచ్చేసరికి ఎన్ని అయితే స్టోర్ చేసినామో అది డైనమిక్ గా తీసుకొని అంతవరకు మిగతాది వేరే దానికి యూజ్ చేస్తుంది. అంటే మనకు 100 క్యారెక్టర్స్ అన్నారు. 100 క్యారెక్టర్స్ మెమరీని ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం అందులో డేటా ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే సేవ్ చేసి మిగతాది ఇంకొక దానికి యూజ్ చేసుకుంటాం. కానీ క్యారెక్టర్ లో అలా కాదు. మనం ఒక క్యారెక్టర్ స్పెసిఫై చేస్తే 1000 క్యారెక్టర్స్ అంటే మెమరీ కూడా 1000 క్యారెక్టర్స్ కే అలొకేట్ చేసేస్తుంది. సో దానికోసం డిఫరెన్స్ అనమాట. మనకు యూజ్ కేస్ ఏమైనా ఇట్లాంటిది మనకు తక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు. డెసిగ్నేషన్ ఇది కూడా టెక్స్టే కాబట్టి వ్యార్కార్ యూజ్ చేస్తాం. షార్ట్ టెక్స్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ ట్వీట్ అనేది మనకు టెక్స్ట్ యూజ్ చేయొచ్చు, అంటే మోర్ క్యారెక్టర్స్ ఉండే ఛాన్స్ ఉంది. మన కేసులో ట్విట్టర్ అంటే 250 క్యారెక్టర్సే కదా. 256 ట్విట్టర్ క్యారెక్టర్ 280 క్యారెక్టర్స్. మనం కూడా వ్యార్ క్యార్ యూజ్ చేసి 280 పెట్టాలి.